మనము ఎన్టీఆర్ గారికి చూస్తాం, జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును. అండ్ నార్త్ లో సినిమా చేస్తున్నారు. అవును. అండ్ బొంబాయిలో ఆయన అడుగు పెట్టినప్పుడు వార్ టూ రితిక్ రోషన్ తో ఒక రచ్చ అయితే నడుస్తుంది అక్కడ. అండ్ అల్లు అర్జున్ గారు మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? తెలిసి అమీర్ ఖాన్ తో చేస్తే బాగుంటది. ఓకే, అమీర్ ఖాన్ తో చేస్తే. సో ఎందుకంటే నా అమీర్ ఖాన్ షారూక్ ఖాన్ వీళ్ళతో, ఎందుకంటే అమీర్ ఖాన్ యాక్టింగ్ ఒక పరిణితి అంటే ఇక పీక్స్ అన్నట్టు యాక్టింగ్, అలా యాక్ట్ చేస్తారు. అలాంటి హీరోకి ఇలాంటి హీరో తోడైతే ద నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నా అభిప్రాయం ఇది. ఓకే, అండ్ తెలుగులో ఇక ఎన్టీఆర్ వీళ్ళు చేస్తే. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న బన్నీ కూడా పడాలి. చరణ్ అని అర్జున్ అనేది టైటిల్ రిలీజ్ చేశారంట, బట్ అదొక సాలిడ్. సో ఇక ఇండియన్ చరిత్రలో ఇక గుర్తుండిపోయి మైరాల్ని తీయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ టైం బ్రో, అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఆర్మీ అంటాడు అల్లు అర్జున్ గారు. మీరు బాగుండాలని కోరుకుంటారు. ఓకే, ఆయన నుంచి మీరు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఇన్స్పిరేషన్ అంటే మనం ఎక్కడ అవమానించారో అక్కడ మనం ఒక పట్టుదలతో వెళ్తున్నామో దాంట్లో ఎన్ని అవమానాలు వచ్చినా ఏమొచ్చినా మనం చేసుకుంటే పోతే అది సక్సెస్ ఖచ్చితంగా. ఎందుకంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది అనేది ఇప్పుడు గంగోత్రి సినిమాకి అసలు అదే కదా. సో ట్రోల్స్ అనేది మనం విమర్శించనేది అది మనకు మంచిది ఒక వారంగా. ఎందుకంటే మనకి ఇంకా బూస్టింగ్ వస్తుంది. మనం ఏదో చేస్తున్నాం తిట్టంగా, వాడు నన్ను తిట్టినరా, వాడు రేపు నన్ను తిట్టకుండా అరే నేను తిట్టినోడే బాగా చేసిండ్రా అనుకోవాలి. అలా అనుకుంటే ఈ సక్సెస్ అని నేను అనుకోను. ఓకే, అండ్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళ కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉంది. చాలా మీరు వాళ్ళ ఇద్దరు సాంగ్ చూడండి, 100 మిలియన్స్ ఆడియో పరంగా ఈ బ్లాక్ బాస్టర్ ఉంటుంది. ప్రతి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అంటే మెగా ఫ్యామిలీ అంటేనే ద మిలియన్స్ సాంగ్స్ ఇచ్చేస్తాడు. సో అల్లు అర్జున్ అంటే ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉంది కాబట్టి, సో బాండింగ్ ఉన్న వల్ల ఏమవుతుందంటే క్లోజ్నెస్ ఉండి ఇప్పుడు తన వ్యక్తిగత ఇప్పుడు కొత్త అనురీతి ఉన్నారు. సపోజ్ మన తెలుగు డైరెక్టర్తో చేసిరు అనుకో, సో బట్ బాండింగ్ ఉన్నా అంత బాండింగ్ ఉండదు. సో దేవిశ్రీ ప్రసాద్ కి మన బన్నీ అన్నకి బాండింగ్ చిన్న ఉన్నప్పుడు స్కూల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ అవన్నీ అంటే చెన్నైలో ఉండడం, అక్కడిక్కడ ఉండడం అంటే జనాలు ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ఫీల్ అనుకుంటాడు. అంటే ఇప్పుడు వేరే డైరెక్టర్కి చెప్పలేడు కదా, కొత్త డైరెక్టర్కి. తను ఏంటంటే ఫ్రెండ్ కాబట్టి నాకు ఈ రేంజ్ పాట కావాలి ఇలా అని ఓపెన్ గా మాట్లాడగలుగుతారు కాబట్టి అందుకు తోడు సుకుమార్ గారు. సో వాళ్ళ ముగ్గురు బాండింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని వల్లనే ఈ సక్సెస్ఫుల్ గా వస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే బన్నీ అన్న గారు ఇంకా మ్యూజిక్ చాలా బాగా వింటారు. నేను చూసింది మెగాస్టార్ తర్వాత మ్యూజిక్ ని సొంతంగా ఓన్ చేసుకుని ట్యూన్ చేయగలగా ఇది కరెక్ట్ జడ్జ్ చేయగలిగిన తర్వాత నేను చూసింది మెగాస్టార్ ఒకరిని, తర్వాత మన అల్లు అర్జున్ గారిని. ఓకే, పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.